Hello, friends, and my dear well wishers. Once again, welcome back to the GAN Simplify YouTube ఛానల్. జీరో పన్ను తప్పదంటున్న ట్రంప్ రీసెంట్గా అమెరికాతో వ్యాపారం చేస్తున్నటువంటి అన్ని దేశాలు అమెరికన్ వస్తువులపై వేస్తున్నటువంటి టారిఫ్ను జీరో టారిఫ్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. మరియు అమెరికా ద్వారా ఇండియాకు వస్తున్నటువంటి అన్ని వస్తువులపై జీరో టారిఫ్ వేయాలంటూ చెప్పుకొచ్చారు. అసలు ఇక్కడ దేశాల వ్యాపారంలో ఇతర దేశాల వస్తువులపై పన్నులు ఎందుకు వేస్తుంది? ఎందుకంటే ఇతర దేశాల వస్తువులపై పన్ను వేయనట్లయితే స్వదేశంగా తయారు చేస్తున్నటువంటి వస్తువులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చైనా ద్వారా భారత్ వస్తున్నటువంటి చైనా వస్తువులపై భారత్ పన్ను విధించకపోతే మన ఇండియాలో ఉంటున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింటుంది. ఎందుకంటే చైనా తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరలకి అమ్ముతుంది. సో ఇక్కడ చైనా వస్తువులతో పోలిస్తే ఇండియన్ వస్తువులు ఖరీదైనవి. ఆ రెండు వస్తువులను మన ఇండియన్ మార్కెట్లో ఉంచినట్లయితే ప్రజలు తక్కువ ధరలో అవైలబుల్గా ఉన్నటువంటి చైనీస్ వస్తువులను కొంటారు, కానీ మన ఇండియన్ వస్తువులను కొనరు. దీంతో మన దేశ తయారీ కేంద్రాలు మూతపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దేశం తన స్వదేశీ తయారీ కేంద్రాలను సపోర్ట్ చేసేందుకు ఇతర దేశాల వస్తువులపై పన్నులు విధిస్తుంటారు. సో మనం అమెరికా ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్పై పన్ను విధిస్తున్నాం. రీసెంట్గా అనగా నిన్న డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధానమంత్రి మోడీ గారి మధ్య జరిగినటువంటి మీటింగ్లో ఈ టారిఫ్ను భారత్ అగ్రికల్చరల్ వస్తువులను మినహాయించి మిగతా అన్ని అమెరికన్ గుడ్స్ పై జీరో టారిఫ్ వేయాలంటూ మాట్లాడారు. సో ఇక్కడ ట్రంప్ ఇలా మాట్లాడడానికి కారణాలు చూసినట్లయితే ఇండియా అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్లో ఉంటుంది. కాబట్టి అమెరికాతో వ్యాపారం చేసే అన్ని దేశాలు అమెరికన్ వస్తువులపై జీరో టారిఫ్ విధించినట్లయితే ఆ దేశాల వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తామంటూ చెప్పారు. సో రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే భారత్ అమెరికా ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక మొబైల్ ఫోన్ పై 50% టారిఫ్ వేస్తుంది అనుకోండి. సేమ్ అమెరికా కూడా ఇండియా ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మొబైల్ పై 50% టారిఫ్ను విధిస్తుంది. సో దీన్నే మనం రెసిప్రోకల్ టారిఫ్ అంటాం. ఇక్కడ ట్రంప్ ద్వారా ఇంతలా భారత్పై ఒత్తిడి తీసుకురావడానికి రీజన్స్ చూసినట్లయితే అమెరికా యొక్క ఆటోమొబైల్ సెక్టర్, స్పెషల్గా టెస్లా కార్లపై ట్యాక్స్ తగ్గించేందుకు అంటే అవుననే అంటాను. ఎందుకంటే టెస్లా ఇండియాలోని ఢిల్లీ మరియు ముంబైలో అతి త్వరలో షోరూమ్స్ ఓపెన్ చేయనుంది. సో ఈ కార్స్పై ట్రంప్ జీరో టారిఫ్ను కోరుకుంటున్నారు, అంటే టారిఫ్ విధించకూడదని. ఇండియా దీనికి రెస్పాన్స్గా టారిఫ్ను 50% నుండి 15% వరకు తగ్గిస్తామన్నారు. కానీ ట్రంప్ వినడం లేదు. ట్రంప్ ఈ ఆటోమొబైల్ సెక్టర్పై భారత్ జీరో టారిఫ్ చేయాలంటున్నారు. లేదంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామంటున్నారు. సో ఇక్కడ అమెరికాతో మనం చేస్తున్నటువంటి వ్యాపారం సర్ప్లస్లో ఉంది. సర్ప్లస్ అంటే మనం అమెరికాకు ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసి అమెరికా ద్వారా తక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో చూసుకున్నట్లయితే మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉంటాం. అంటే చైనా ద్వారా ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకొని చైనాకి మనం తక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇక్కడ భారత్ చైనా మరియు అమెరికాలతో చేస్తున్నటువంటి వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో అమెరికా ద్వారా చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారానే లబ్ధి పొందుతుంది. ఎలా అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చూసినట్లయితే అమెరికా మరియు ఇండియాల మధ్య జరిగినటువంటి మొత్తం వ్యాపారం వచ్చేసి $118 బిలియన్. ఇందులో $77 బిలియన్ విలువ చేసేటువంటి వస్తువులను ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగా $40.7 బిలియన్ విలువ చేసే వస్తువులను అమెరికా ద్వారా ఇండియా ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ భారత్ అమెరికాతో $36 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్లో ఉందని అర్థం. మరి ఇంతేకాక అమెరికా అనేది భారతదేశానికి 3వ అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నటువంటి దేశం. సో మనం అమెరికాతో ఇంతలా లబ్ధి పొందుతున్నాం. చూడాలి మరి భారత్ ఇక ముందు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుందో. మరి అదేవిధంగా అలా తీసుకున్నటువంటి నిర్ణయాలతో అమెరికా మరియు భారత్ల మధ్య జరుగుతున్నటువంటి వ్యాపారంలో ఏ విధమైన మార్పులు ఏర్పడతాయో. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి అదేవిధంగా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ అప్డేట్స్ ఫర్దర్ మీకు రావాలనుకుంటే ఛానల్ బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.